హలో హాయ్ నమస్తే వణకం సత్శ్రీకాల్. నేను మీ అర్జున్ పున్నాని, ఈవిడ నా సమత పున్నాని. సో ఈరోజు ఎలిమినేషన్ రౌండ్ నిన్నటిది ఈరోజుది రెండు కలిపి అయితే ఈరోజు చేస్తున్నాం మేము. మనకు నాగార్జున ఎపిసోడ్ తర్వాత డిస్కషన్ ఏమొచ్చింది అంటే సంజన కొత్త ప్లాన్ స్టార్ట్ చేసేసింది. ఎక్స్ట్రా ఫుడ్ టేకర్ లేక మానిటర్ చేసేది ప్రియా రోల్లో ఇంకొకరు కూడా కావాలి, తనకు హెల్ప్ఫుల్గా కావాలని ఇంకొకరిని కావాలని. అది నీడెడా? ఒకరు సరిపోతారు, ఈవిడే పెద్ద దొంగ. ఈ దొంగతనాలు ఆపకుండా జరగకుండా ఉండడం కోసం ఇంకొకరి కోసం చూస్తుంది. ఇంకొకరు కావాలి అండ్ వాళ్ళు కూడా రిమైనింగ్ మిగిలినవన్నీ సంజనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ప్రియా ఓకే మీ ఇష్టం అన్నట్టు, ప్రియా ఆల్రెడీ ఉంది. ప్రియా ప్లేస్లో వేరే వాళ్ళు పెడితే ప్రియా ఎందుకు మరి అక్కడ ఉన్నట్టు? సపోర్టింగ్గా ఎవరు లేరు అక్కడ, సపోర్టింగ్ ఇంకొకరు కావాలంట. సో దానికి ప్రియా నార్మల్గా రియాక్ట్ అయినా కానీ శ్రీజ మాత్రం టూ మచ్గా రియాక్ట్ అయింది. మీరు అలా ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ప్రియా అండ్ శ్రీజ ఇద్దరి మధ్యలో బాండింగ్ చాలా బాగా చూపించట్లేదు కానీ క్లియర్గా బాండింగ్ చాలా బాగుంది. వాంటెడ్లీ తనుజది రీతు చూపిస్తున్నారు, బట్ ప్రియా అండ్ శ్రీజ బాండింగ్ చాలా బాగుంది. ప్రతి చోట సపోర్ట్ ఇచ్చుకుంటున్నారు. మనకు నెక్స్ట్ ఇదే విషయంలో మర్యాద మనీష్ని యాక్చువల్లీ ఫుడ్ టేకర్ గా తీసుకుంటా అని చెప్పేసి శ్రీజ మర్యాద మనీష్ అనేసరికి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఎందుకయ్యా నువ్వు మాటకి ఏడుస్తుంటావు? అలాగా బాధ అనిపిస్తుంది కావచ్చు, కానీ ఎందుకు ఏడవడం? స్ట్రాంగ్, నువ్వు చాలా స్ట్రాంగ్ గా మైండ్ గేమ్ కూడా ట్రై చేశాడు. ఎంత మగాడినైనా ఏడిపించేది ఒకరు దమ్ము శ్రీజ. ఆడోళ్ళు ఆడోళ్ళ దగ్గరికి రావద్దు. ఆడోళ్ళు అంటే మిమ్మల్ని తప్పుగా చెప్పట్లేదు, మళ్ళీ ఆడోళ్ళ జోలికి వస్తారే. లేదు అమ్మో, మీ జోలికి ఎవరు రాగలేదు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి హరిత హరీష్ ని కన్ఫ్యూషన్ రూమ్ బిగ్ బాస్ పిలిచారు. ఎందుకు ఆయన ఇక్కడికి వెళ్ళి అసలు నాగార్జున గారు చెప్పిన దాన్ని ఆలోచించి విని ఆయన జస్ట్ నార్మల్గా తను మార్చుకోవడం సరిపోతుంది. తను హార్మ్ చేసుకోవడం చూసే మాకు కూడా ఎంత ఇబ్బంది. అసలు ఇరిటేటింగ్ అనిపిస్తుంది. హరిత హరీష్ బాబు నీకు పెద్ద దండం. ఎలా చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు, బయట ఎలా ఉంటావో. అసలు బయట ఎలా ఉంటాడేమో, మాస్క్ మరి ఇంత మాస్కా కామనర్స్ అయితే మరి ఇలా ఉంటారా అనేది అయితే నాకు కంప్లీట్ గా డౌట్. కన్ఫెషన్ రూమ్ లో బిగ్ బాస్ హరిత హరీష్ ని మోటివేట్ చేశారు. అండ్ ఆ బాధ్యతని తనను బాగా చూసుకోవాలన్న బాధ్యతని పాపం రాము రాథోడ్కి ఇవ్వడం నాకు అస్సలు నచ్చలేదు. పోనీ చిన్నపిల్లడు అబ్బాయి ఏదో కొంచెం పెద్ద ఆయనకి కొంచెం తోడుగా ఉంటాడని చెప్పేసి వచ్చి తినండి అని చెప్పేసి తను చెప్పడం, శ్రీజ వచ్చి ఫుడ్ ఇస్తే శ్రీజని అసలు నువ్వు నాకు ఇవ్వద్దు అని చెప్పేసి అనడం, అసలు ఇవన్నీ చూస్తుంటే చిరాకు వస్తుంది. అసలు మీలాంటి వాళ్ళతో నేను కలిసి ఉండను అంటే ఇంకెవరితో కలిసి ఉంటారు మీరు? ప్రపంచమే అలా ఉంది. ప్రపంచంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, ఎత్తులకి ఎత్తులు వేసేవాళ్ళు ఉంటారు, ఎప్పుడు మళ్ళీ కిందకి లాగాలని చెప్పేటోళ్ళు ఉంటారు. మనలో ఒకరు ఉంటారు. రాగానే లేడీస్ కి సపోర్ట్ ఇస్తా అని ఎప్పుడు చూడు లేడీస్ ని తిడుతుంటాడు. ఏం సపోర్ట్ ఇస్తున్నాడో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. నాకు అసలు నచ్చలేదు హరిత హరీష్. ప్రతిసారి ప్రాబ్లం ఎవరితో? రీతుతో ప్రాబ్లం, తనుజతో ప్రాబ్లం, శ్రీజతో ప్రాబ్లం, ప్రియాతో ప్రాబ్లం, సంజనతో ప్రాబ్లం. ఎవరితో బాగుంటావు అసలు? మళ్ళీ ఈక్వల్ అంటావు. ఈయన ఫస్ట్ ఎలిమినేట్ చేసేది ఉండదు. అసలు ఒక ఇరిటేట్ చూపిస్తున్నాడు అసలు. మాకైతే అస్సలు నచ్చలేదు హరిత హరీష్. తొందరగా వెళ్ళిపోతే బాగుండేది సార్, నామినేషన్లో ఉన్నాడు కాబట్టి. ఫ్లోరా ఏం చేసిందంటే, ఈ అందరు బాధ ఒకటి ఉంటే ఫ్లోరా బాధ ఒకటి ఉంటుంది. ఆవిడ నార్మల్గా నలుగురిని కూర్చోబెట్టి మనం ఇలా చేయొద్దు, ఇలా చేయడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది, ఇలా ఇబ్బంది పడుతుంది, ఇలా అవుతుంది చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ పెట్టారంటే నేను తీసుకెళ్ళి డస్ట్బిన్ లో పడేస్తా, మీరు ఇక్కడ అరే ఎవరండి అలా అనేది? ఎవరు అలా అంటారు? డస్ట్బిన్ లో పడేస్తా అని చెప్పేసి అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? నీకు ఒక డ్యూటీ ఇస్తే ఆ డ్యూటీని చేపించాలి, మంచిగా అందరికీ చెప్పి మంచి మాటలతో రిక్వెస్ట్ఫుల్గా చేసుకోవాలి. నేను డస్ట్బిన్లో వేస్తాను అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? నేను కూడా యాక్సెప్ట్ చేయను. నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నేను అసలు యాక్సెప్ట్ చేయను. అలా మాట్లాడి ఉంటే మాత్రం ఇక్కడ ఫ్లోరాది ఎలా ఉందంటే సీత బాధ పీత బాధ. సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసరికి సంజన ఇప్పుడు ఒక ఎత్తేసింది కదా, తనకి ఎక్స్ట్రా మానిటర్ కావాలి అని. సో మార్నింగ్ లేచేసరికి వీళ్ళు ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు అది ఒప్పుకోకపోయేసరికి ఏదైనా ఒక ప్లాన్ ఉండాలి కదా.
ఫ్రూట్స్ దొంగతనం చేసింది. ఎందుకు అబ్బా ఏంటి గేమ్స్ కంటెంట్ ఏం దొంగతనాలు చేస్తుంది? ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలి అని. అసలు ఆవిడ చెప్పింది ఏంటి, ఫుడ్ దొంగతనం అవుతుంది, ఆ దొంగతనాలు జరగకుండా ఉండడం కోసం నాకు ఎక్స్ట్రా ఇంకొక మానిటర్ కావాలి అని. నువ్వే దొంగతనం చేస్తే, నువ్వు హౌస్ మొత్తానికి కెప్టెన్ అయిన నువ్వే దొంగతనం చేస్తే ఇంకెవరు చెప్పాలి? బిగ్ బాస్ వచ్చి దాచుకోవాలి అవన్నీ. హౌస్ మొత్తం కలిసి మేడం 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 అని పిలవడమే ఏంటో. లైక్ సంజన గారు ఇట్స్ ఓకే రైట్, మేడం 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 ఓ స్పెషల్ ఏదో ప్రిఫరెన్స్ ఇచ్చేసి కూర్చోబెట్టినట్టు అనిపించింది. ఆవిడ కూడా ఇప్పుడు నామినేషన్ జరుగుతుంటే కాల్ మీద కాల్ వేసుకుని వీడేదో అందరినీ అబ్జర్వ్ చేసుకుంటూ ఇట్లా ముఖం ఇలా పెట్టుకుని చూస్తుంటే కూడా అది టూ మచ్ గా ఏంటో మరి అది ఆవిడ కాసేపు ఓవర్ డ్రామా క్రియేట్ అయిపోయింది. నాగార్జున గారు ఫేవర్ చేశారు. ఫుడ్ కోసం ఏడ్చిన టెనెంట్స్ కోసం, అవును, ఎస్పెషల్లీ నాగార్జున గారు స్పెషల్ గా ఇడ్లీ సాంబార్ అంటూ పంపించారు. ప్రతిరోజు ఒకటే ఇడ్లీ తినడంట, రోజు పప్పు సాంబార్ తిని తిని ఇడ్లీ కనిపించేసరికి వావ్ అన్నట్టు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఫుడ్ వాల్యూ. ఎస్. సో ఎవ్వరు కూడా ఫుడ్ వేస్ట్ చేయకూడదు అనేది ఇక్కడ తెలుస్తుంది మనకి. ఉన్నప్పుడు తినేటప్పుడు తెలియదు, కానీ ప్రతిరోజు మనం ఫుడ్ని చాలా వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనకి ఆకలి వేస్తుందో, లిమిట్ అంటే మనకు నచ్చని ఫుడ్ ముందట ఉంటుందో, అప్పుడు కూడా ఆకలి వేసినా సరే తింటాం చూడండి, అప్పుడు తెలుస్తుంది పెయిన్. అండ్ ఇంకొకటి మనకు బయటకు వచ్చేసరికి నాకు అది నచ్చదు, నేను అది తినా, నేను ఇది తినా, నేను అది తినాను అంటాం. కానీ ఒక ప్లేస్కి వెళ్ళేసరికి ఆప్షన్ లేదు అంటే నోరు మూసుకొని ఉన్నదే తింటాం. మనం లదాఖ్ వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అంతే, మ్యాగీ ఫుడ్డే లేదు, మ్యాగీ తప్పితే ఇంకేం తెలియదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదే కంటిన్యూ అయింది. సో థెఫ్ట్ ఎవరు? సంజన దొంగతనం చేసింది. కానీ ఒకటి గుర్తుపెట్టావా, శ్రీజ అండ్ ప్రియా పాయింట్లు కరెక్ట్గా మీరే తీసుంటారు అని చెప్పేసి శ్రీజ అండ్ ప్రియా, ఇమాన్యుల్ కూడా, ముగ్గురు అసలు ఎంత షార్ప్గా వాళ్ళు ఆలోచించారు చూడు. ఖచ్చితంగా ఆవిడే తీసుండొచ్చు, ఎందుకంటే కావాలని ఆవిడని టార్గెట్ చేద్దామని చెప్పేసి దట్టు ఖచ్చితంగా ఈవిడ అన్నదాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి భలే పసిగట్టారు బా వీళ్ళు. అయితే ఎవరైతే కెప్టెన్ వాళ్ళే ఇలాంటి చేయడం అనేది, ఒక ఇంటికి సంబంధించిన వాళ్ళే దొంగ అవడం, ఏమంటారు, ఇంటి పెద్ద దొంగ అవడం ఎందుకో తీసుకోలేకపోతున్నాను. మళ్ళీ ఇంటి పెద్ద పంచాయతీ పెట్టేసి, రీతు నాకు నీతో ప్రాబ్లం అండి, అది ప్రియా నా మాట వినట్లేదు, రీతు నువ్వు ఇంట్లో అంతా తిరుగుతున్నావు, నాకు అది నచ్చట్లేదు. ఒక ఇంటి పెద్ద కరెక్ట్గా ప్రాపర్గా ఉంటే ప్రతి ఒక్కరు వాళ్ళ మాట వింటారు. ఎస్. నువ్వే దొంగతనం చేసుకుంటా, నువ్వే అన్ని ఎలిగేషన్స్ వేసుకుంటూ మాట్లాడుతుంటే ఏ రకంగా ఎవరు వింటారు? ఎవరు వినరు. అందుకని ఆవిడ చెప్పిన పాయింట్ ఎవరు కూడా రిసీవ్ చేసుకోవట్లేదు. యాజ్ ఇట్ ఈస్. అండ్ తను కొన్ని జాబ్స్ చేంజ్ చేసేసింది. లైక్ తనుజ వంట చెయ్యను అనేది, ఎందుకంటే వరస్ట్ వార్లు అవుతున్నాయి వంట దగ్గరకు వచ్చేసరికి. తనుజ ప్లేస్ని సుమన్ తీసేసుకున్నారు. తనుజ వచ్చేసరికి లాండ్రీ చేస్తాను అనింది, రాము రాథోడ్ క్లీనింగ్ చేస్తాను అన్నాడు. సో అలా షిఫ్ట్ అయిపోయాయి వాళ్ళకి ఈరోజు. ఫైనల్గా వచ్చేసి సంజన మర్యాద మనీష్ని ఎంపిక చేసుకుంది, అనుకున్నది సాధించింది. ఇంత మొండితనం బాబోయ్. సో ఇంకా హైలైట్ ఏంది, నామినేషన్స్. ఇప్పుడు అసలైన ఫైర్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎవరెవరు అన్నట్టు కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ అక్కడ నిల్చున్నారు. నామినేషన్ ఫస్ట్ స్టార్టెడ్ విత్ తనుజ నుండే స్టార్ట్ అయింది. తనుజ ఫస్ట్ వచ్చేసరికి నామినేషన్ ఫ్లోరాని వేసింది. ఫస్ట్ హరిత హరీష్, ఫ్లోరా. హరిత హరీష్కి తెలిసిన రీజన్స్ అందరికీ, అమ్మాయిలతో సరిగ్గా మాట్లాడుతూ చూడు ఎంతమంది, చూడు ఇఫ్ హీఈస్ కరెక్ట్ ఎందుకు అంతమంది నామినేట్ చేస్తారు? ఒకరైనా స్టాండ్ తీసుకుంటారు, పాయింట్ మాట్లాడారు. తన కోసం స్టాండ్ తీసుకున్న రీతు కూడా తన్నే నామినేట్ చేసింది. ఎందుకంటే ఆయన వాయిస్ అది ఆయనకి అర్థం కావట్లేదు. అట్లీస్ట్ బయటకు వచ్చిన తర్వాత సరే ఆయన బిహేవియర్నెస్ అండ్ నచ్చలేదో తెలియదు, అది మార్చుకుంటే మేబీ చాలా బెటర్గా ఉండొచ్చు. అమ్మాయిలతో కొంచెం స్ఫూర్తిగా మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి మీద ఎగేసుకుంటూ వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు. మనం ఎంత తెలిసినా ఒదిగి అణిగి ఉంటే అది చాలా మంచిది. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మర్యాద మనీష్కి ఛాన్స్ వస్తే మర్యాద మనీష్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ భరణి మీద అటాక్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి రీతుని మర్యాద మనీష్ మాటికి లోపలికి వస్తున్నావు, అది కొంచెం పాయింట్ నచ్చలేదు, నువ్వు అలా రావడం నచ్చలేదు అని చెప్పేసి రీతుని చేశారు. రీతు యాక్సెప్ట్ చేయలేదు, నేను చేయను చాలా డ్రామా క్రియేట్ అయింది. బట్ లాస్ట్కి యాక్సెప్ట్. ఇలా ఒక డే అనేది మనకి ఎండ్ అయిపోయింది.